పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎపిఫానియాలోని 2వ ఆదివారం. అంటే ఎపిఫానియా అంటే మనకి తెలుసు అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. ముఖ్యంగా ఎపిఫానియా అనేది January 6th మనం అందరం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే జ్ఞానులు యేసుక్రీస్తు వారిని కలుసుకున్నది మొట్టమొదట ఆ తారీఖునే అని బైబిల్ పండితులు నిర్ణయించారు కాబట్టి దానిని ఎపిఫానియాగా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత లాస్ట్ సండే ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం, ఇది 2వ ఆదివారం. ఈ 2 ఆదివారాల్లో దేవుడు అన్యజనులకు తన ప్రత్యక్షతని ఎలాగా బయలుపరుచుకుంటున్నారో దాని గురించిన ఉన్నటువంటి ఆ వివరణ అంతా ఈ రోజైతే మనకి ఇవ్వబడిన పాఠాలలో ద్వితోపదేశ కాండములో 18వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల వరకు అక్కడ రాసి ఉన్నది ఏంటంటే హోరేబు దగ్గర దర్శనం గురించి మోషే గారు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ప్రజలతో రెండవసారి ఆ దర్శనం గురించి ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. హోరేబు దగ్గర కలిగిన ఆ దర్శనంలో మీరు ఏమన్నారంటే మేము చావకుండా ఉండగలగాలి అంటే అక్కడ బైబిల్లో ఏమనుందంటే చావకుండా ఉండగలుగునట్లు అని ఉంటుంది. చావకుండా ఉండాలి అంటే అటువంటి స్వరాన్ని మేము ఇక వినలేము, అగ్ని లాంటి ఆ స్వరూపాన్ని మేము చూడలేము అని అంటారు. అంటే దేవుని యొక్క స్వరము, అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి ఆయన తన ఆజ్ఞల్ని ప్రజలకి వివరిస్తూ ఉంటారు. ఆ వివరించేటప్పుడు అక్కడ చుట్టూ దేవుడు తన ప్రత్యక్షతని ఆ కొండ మీదకి తీసుకురాగానే భూమి అంతా కంపిస్తుంది. ఆ తర్వాత మొత్తం చీకటైపోయి ఆ సీనాయి కొండ చుట్టూ ఒక అగ్ని పుడుతుంది. అంటే దానిలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే పాత నిబంధనలో దేవుని స్వరూపము అగ్ని స్వరూపంగానే ఎప్పుడు కనబడతా ఉంటుంది. అందుకని మండే పొద దగ్గర కూడా ఆయన ఆ పొద మండుతూ ఉంటుంది కానీ కాలిపోలేదని ఉంటుంది. అది దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత. ఆయన అక్కడ ఉన్నప్పుడు మేము ఆయన స్వరాన్ని ఇక వినలేము, ఎందుకంటే చనిపోతామేమో అని వారు భయంతో అన్న మాటలు వినలేము. అటువంటి అగ్ని లాంటి స్వరూపాన్ని మేము కనలేము, అంటే చూడలేము అంటారు. కాబట్టి మీరన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ యెహోవా దేవుడు ఏమన్నారంటే మోషే చెప్తా ఉంటారు, నిజమే వారన్న మాటలు మంచిదే, వారు నిజంగానే అటువంటి స్వరూపాన్ని చూడలేరు. కాబట్టి నేను వారి మధ్య వారి సహోదరుల్లో నుంచి నీ వంటి ప్రవక్తను నేను పుట్టించబోతున్నాను అని చెప్తారు. అంటే దేవుని యొక్క ప్రామిస్ ఏంటంటే మీరు కోరుకున్నట్లుగానే అని ఉంటుంది. అక్కడ పై వచనంలో మీరు కోరుకున్నట్లుగానే యెహోవా ఈ రీతిగా తెలియజేశారు. ఏంటంటే మీరు ఆయన స్వరూపాన్ని చూడలేకపోతున్నారు, ఆయన స్వరం వినలేకపోతున్నారు. ఆ స్వరానికి ఆ భూకంపానికి మీరు భయపడిపోయి అగ్ని లాంటి ఆ తేజస్సుకి మీరు ఆయన్ని చూడలేక భయపడ్డారు. కాబట్టి ఇట్లాంటిది మేము వింటే చూస్తే చనిపోతామని అన్నారు. కాబట్టి మీరు చెప్పిన ప్రకారంగానే దేవుడు నిజమే వారు చెప్పింది మంచిదే, నేను నీ వంటి ప్రవక్త అంటే మోషే లాంటి ఒక ప్రవక్తని వారి మధ్య వారి సహోదరుల్లోంచి పుట్టిస్తాను అంటున్నారు. అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క స్వరూపాన్ని వారు చూడలేకపోయారు కాబట్టి మోషే లాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానంటున్నారంటే మోషే శరీరంతో ఉన్న ఒక మనిషి, అలాంటి ప్రవక్తని నేను ఇవ్వబోతున్నాను. అతని నోట నా మాటల్ని ఉంచెదను, మీరు అతని మాటలు వినాలి, నేను అతనికి ఆజ్ఞాపించినదంతా కూడా అతను మీకు చెప్తాడు. ఎవరైనా సరే అతని మాటలు వినకపోయిన ఎడల దాని గూర్చి నేను విచారణ చేస్తాను అంటారు. అంటే దేవుని యొక్క ప్రజల యొక్క భయం, దేవుని చూడలేక వారు పొందిన భయాన్ని మోషే గారికి తెలిపిన తర్వాత దేవుడు ఏమన్నారంటే వారు నన్ను చూడలేకపోతున్నారు కాబట్టి ఒక ప్రవక్తని నేను మీ మధ్య పుట్టిస్తాను అన్నారు. అంటే ఆ ప్రవక్త ఎవరు అంటే మనకి అప్పుడు ఆ రోజుల్లో వారు ఎదురు చూసింది దేవుని లాంటి మోషే లాంటి ఒక ప్రవక్త రాబోతున్నాడని ఎదురు చూశారు. కానీ ఆ ఎదురు చూపు అంతమైంది. ఆయనే యేసుక్రీస్తు వారని మనకు తెలుసు. ఆ యేసుక్రీస్తు వారిని మోషే లాంటి వాడు అని ఎందుకన్నారు అంటే మోషే కంటే ఆయన చాలా అధికుడు. దేవుడే చెప్తారు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటారు. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే కానీ ఇల్లంతటి మీద అధికారి అయిన వాడు కుమారుడు ఒక్కడే, ఆయన వారసుడు. కాబట్టి ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు మోషే, కానీ ఇల్లంతటి మీద అధికారము స్వతంత్రత కలిగిన వాడు కుమారుడు అని పౌలు గారు చెప్తారు అక్కడ. కాబట్టి అటువంటి ఒక ప్రవక్త అంటే శరీరముతో ఉన్నటువంటి ఒక దైవ కుమారుణ్ణి వారి మధ్యకు దేవుడు పంపించారు. ఇప్పుడు వారు చూసిన దర్శనం లాంటి ఆ భయంకర స్వరాన్ని వారు వినక్కర్లేదు, ఎందుకంటే ఈయన కూడా మనలాంటి మానవుడే. కాబట్టి అగ్ని లాంటి
భయంకరమైన తేజో రూపమైనటువంటిది ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన కూడా మనుషుల పోలికలోనే పుట్టారు కాబట్టి ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనము సువార్త పాఠ్యభాగానికి వెళ్ళగలిగితే అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి 10 వచనాల వరకు అక్కడ చెప్పబడి ఉంటుంది. అంటే అక్కడ మనలాంటి మీలాంటి మోషే లాంటి ఒక ప్రవక్త మీలోంచి వస్తారని దేవుడు ఎవరినైతే చెప్పారో ఆ యేసుక్రీస్తు వారు ఆ మొట్టమొదటి వచనం 19వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో యేసుక్రీస్తు వారు యెరికోలో సంచరించుచూ ఉండగా అని స్టార్ట్ అవుద్ది. ఆ వీధుల్లో సంచరిస్తూ ఉంటే అక్కడ ధనవంతుడు సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అతని గురించి విని అతను ఆ యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటారు, కానీ అనేకమైన జన సమూహాలు ఉన్నందువలన అక్కడ చూడలేక ఆయన వచ్చే దారిలో ముందుగానే మేడి చెట్టు ఎక్కారు అని అక్కడ చెప్పబడి ఉంటుంది. మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆయన కేవలం యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నారు, కానీ యేసుక్రీస్తు సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిది ఏమీ లేదు, దైవ కుమారుడు. ఆయన కరెక్ట్గా ఆ మేడి చెట్టు ముందు దగ్గరకే వచ్చి ఆగి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంటికి రావాల్సి ఉంది అన్నారు. అంటే జక్కయ్య ఆయన్ని పిలవడానికి రాలేదు, ఆయనతో కొంతకాలం గడపాలని రాలేదు, ఆయన ఎవరో అని మాత్రం చూడగోరారు. కానీ యేసుక్రీస్తు మాత్రం అతనిని పిలిచి నీ వెంట వస్తానన్నారు. ఆయన జక్క ఇంట్లో బస చేసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపి అయిన ఈ మనిషిని ఈయన ఎందుకు బస చేయుచున్నాడో అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే జక్కయ్య మాత్రం లేచి నిల్చుని, దేవా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తున్నాను, అదే విధంగా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా స్వీకరించినది ఉంటే దానికి 4 రెట్లు నేను అతనికి తిరిగి చెల్లిస్తానన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటారు. అని లాస్ట్లో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని ఉంటుంది. అంటే సడన్ గా అతని గురించి చెప్తూ నశించిన దాన్ని వెదగటానికి వచ్చిన మనుష్య కుమారుడు అని ఎందుకు చెప్పారు అంటే, అక్కడ నశించిపోయింది ఎవరు, మనకి చెప్పింది ఎవరి గురించి అంటే జక్కయ్య గురించి. ఆ జక్కయ్య నశించిపోతున్నాడని వెతకి రక్షించడానికి వచ్చాడంట. అది ఎంత అద్భుతంగా ఉంటుందో. వెతకి రక్షించడం అంటే జక్క ఏమో ఆయన ఇన్వైట్ చేయలేదు ఇంటికి రమ్మని, కేవలం చూద్దామని చెట్టు ఎక్కాడు. కానీ యేసుక్రీస్తే ఆ జక్క ఎక్కడికి వస్తాడని తెలుసుకొని ఆ మేడి చెట్టు దగ్గర అదే త్రోవలో వెళ్ళి అతన్ని వెతక్కుంటా, అంటే వెతికినట్లే అతని కోసం అక్కడికి వచ్చి అతనిని పిలిచి నీ ఇంటికి నేను వస్తానన్నారు. అతన్ని వెతకి అతనిని రక్షించారు. ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు అతనిని మెచ్చుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం ఇందాక చూసిన హోరేబు దర్శనము చాలా భయంకరమైనది, దేవుని స్వరము వినలేము, ఆయన రూపాన్ని చూడలేమన్నారు. కానీ పరమ సాత్వికుడైన యేసుక్రీస్తు వారిని దయచేస్తానని అక్కడ ఆ యెహోవా దేవుని యొక్క ప్రామిస్ ఉంది. ఇందాక మనం చూసిన వచనాల్లో నీలాంటి ప్రవక్తని ఇస్తానన్నారు. నీలాంటి అంటే కేవలము శరీరధారినే కాదు, మోషే గారికి ఒక మంచి బిరుదు ఉంది, ఆయన సాత్వికుడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన సేవకుడు సాత్వికుడని దేవుడు అంటారు. ఎంతో సాత్వికుడు. అందుకని మోషే గారి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా క్షమించలేకపోయారు. అంటే అంత సాత్వికుడు నా సేవకుడని చెప్పుకుంటారు. అంతకంటే గొప్ప సాత్వికుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత సాత్వికుడు అంటే జక్కయ్య గురించి ఆయనకి తెలిసినా సరే, అతను పాపి అని చుట్టుపక్కల వారు అనుకున్నా సరే, అతన్ని కోసము వచ్చి అతన్ని వెతుక్కొని అతని ఇంటికి వెళ్ళి మరీ అతన్ని రక్షించారు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు ఇది చేసావా అది చేసావా అని అడగలేదు. యేసుక్రీస్తు వారి సన్నిధికి ఉన్న అధికారము, ఆ పవిత్రత, ఆ ప్రత్యేకతను బట్టి అక్కడ జక్కయ్య ఆయనను చూస్తూనే తనంతట తను మారు మనసు పొందాడు. అంటే మనకి దైవ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది కదా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుచున్నాయని. అదేవిధంగా దేవుని యొక్క కాంతి, ఆయన ప్రత్యేకత, పవిత్రత, ఆయన యొక్క పరిశుద్ధతని బట్టి తన పాపాలు తానే ఒప్పుకునేటట్లుగా ఆయన యొక్క సాత్వికత, దైవకుమారుని యొక్క ప్రత్యేకత అక్కడ ఉంది. దేవుని యొక్క ముఖాముఖి దర్శనాన్ని భరించలేకపోయిన మనుష్యులు దేవుని యొక్క సాత్వికతని, క్షమాపణ వారి దగ్గరికి తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తుని స్వీకరించిన వారు ఎంతమంది. కానీ ఆయన మాత్రం నశించిపోయిన దానిని వెతకి రక్షించడానికి మాత్రమే మనుష్య కుమారుడు వచ్చారు అని చెప్తా ఉంటారు. ఆ యేసుక్రీస్తుని ప్రామిస్ చేసిన దేవుడు ఎంతో సాత్వికునిగా ఆయనని మనకి రక్షకుడిగా మన కోసం ఆయనని ఈ లోకంలో ఉంచారు. కానీ ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు తన రక్షణ కార్యాన్ని ముగించారు.
తిరిగి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన కోసం విజ్ఞాపనకర్తగా ఉన్నారు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకి 21 వచనాల నుంచి 33 వచనాల వరకు మనకి ఇవ్వబడిన పాఠ్యాంశము. దానిలో ఎంతో స్పష్టంగా మొట్టమొదటి 21 వచనంలోనే ఉంటుంది, క్రీస్తునందలి భయముతో మీరు ఒకరికొకరు లోబడి ఉండుడి. అంటే అక్కడ దేవుని భయం, హోరేబులో చూసిన దేవుని దర్శనాన్ని బట్టి భయపడిపోయి మేము చనిపోతామేమో, ఇక నువ్వు మాకు కనపడద్దు, మాకు వినపడద్దు అని చెప్పిన జనులు ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలి అంటే క్రీస్తునందు భయము కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్పారు. అది చాలా వింతగా ఉంటుంది. ఒకరికొకరు లోబడి ఉండండి అంటే ఒక అధికారి ఉంటే తన పని వాళ్ళకి ఆయన లోబడి ఉండడు. మరి ఎవరికి ఎవరు లోబడి ఉండాలి? అసలు వాళ్ళకు ఉండాల్సిన భయము, క్రీస్తులో ఒక భయం ఉండాలి. మనం పొందలేనటువంటి రక్షణని, మనం పొందలేనటువంటి దేవుని సన్నిధిని మన కోసం మన దగ్గరికి తీసుకొచ్చిన యేసుక్రీస్తు వారి గురించి, ఆయన చేసిన త్యాగాన్ని గురించి తలుచుకుంటే మనం ఇంకా జీవితంలో ఎటువంటి పాపము, ఎటువంటి తప్పుడు పని చేయలేకుండా ఉండగలుగునట్లు ఆయన మనల్ని సంధిస్తూ ఉంటారు. ప్రతి క్షణం అది మన మనసులో మెదులుతూ ఉండాలి. మెదిలినప్పుడు ఏదైనా తప్పు ఆలోచన వచ్చినా సరే దానికి కూడా మనం భయపడిపోవాలి. ఎందుకంటే మన పక్షాన ఆయన ఎంతటి భయంకరమైన బలిదానంగా అర్పించబడ్డారో గుర్తు చేసుకుంటే ఆ భయం ఎప్పుడు కూడా మన మనసులో ఉంటుంది. సిలువ మీద ఆయనకి ప్రతిగా మనం ఉండాలి, కానీ మనకి ప్రతిగా ఆయన ఉన్నారు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఆ కింద వచనాల్లో ఉంటుంది మనకి 27వ వచనం 28వ వచనం ఉంటుంది. క్రీస్తు సంఘం గురించి అంట ఒక్క ముడత, కళంకము, మచ్చ ఏది లేకుండా ఉండగలిగేటట్లు ఆయన మనం పరిశుద్ధపరచబడాలని మనల్ని వాక్య స్నానము, అంటే వాక్య స్నానం అనే ఉదకముతో మనల్ని స్నానం చేయించి మనల్ని పవిత్రీకరించారు. పరిశుద్ధపరచి తన్ను తాను అప్పగించుకున్నారు. మనల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రీకరించడానికి వాక్యం అనేది మన హృదయంలో ఉంచి ఆయన తన్ను తాను బలిదానంగా చేసుకున్నారు. అంత బలిదానాన్ని గుర్తుంచుకొని మనము ఒకరికొకరం లోబడి ఉండాలి. ఈ వాక్య భాగాల్లో క్రీస్తుని సంఘానికి శిరస్సుగా పోల్చారు. అయితే ఆయన శరీరము ఏంటి అంటే, ఆయన శరీరం మనందరం కూడా ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నాము. అవయవాల శరీరంలో ఒకదానికొకటి సహకరించుకుంటేనే మన శరీరం మొత్తం పనిచేస్తుంది. అలాగే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నారు కాబట్టి ఆ ఆజ్ఞలు శిరస్సు నుంచి మన మెదడులోంచి వచ్చేటటువంటి ఏ ఆజ్ఞ ప్రకారం అయినా సరే మన శరీరం నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ ఆజ్ఞ చొప్పున నడుచుకోవాలంటే క్రీస్తు మనకి శిరస్సుగా ఉన్నారు కాబట్టి ఆయన శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాము కాబట్టి మనం ఒకరినొకరికి లోబడి ఒకరినొకరు నడిపించుకోవాలని అక్కడ ఉంటుంది. అక్కడే భార్యలకి భర్తలకి కూడా కొన్ని సూచనలు ఉంటాయి. భర్త అనేవాడు తన భార్యని ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడి ఉండాలి. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు భార్యను ఎందుకు ప్రేమించాలి అంటే తన సొంత శరీరం లాగా ప్రేమించాలి. భార్యని ప్రేమిస్తే తన్ను ప్రేమించుకున్నట్లే అని అక్కడ ఉంటుంది. అంటే తన సొంత శరీరాన్ని ఎవ్వరూ ద్వేషించుకోరు, కానీ దానిని పోషించుకుని దానిని సంరక్షించుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. కాబట్టి అలాగే తన భార్యని ప్రేమతో చూడాలని పురుషుడికి చెప్పబడి ఉంటుంది. స్త్రీకేమో ఆ ఆఖరి 33వ వచనంలో మీ భర్తలకు ఆ వాళ్ళ యందలి భయముతో లోబడండి. అంటే భర్త అనేవాడు మనకి సంఘానికి క్రీస్తు ఎలాగైతే ఒక శిరస్సుగా ఉండి ఒక అధికారిగా ఉండి తనను తాను అప్పగించుకుని మనల్ని పరిశుద్ధపరిచారో, ఈ లోకములో భార్య భర్త అనేది కుటుంబము, అదొక యూనిట్. కాబట్టి క్రీస్తుని సంఘాన్ని చూపించుకుంటూ భార్యను భర్తను పోల్చారు. క్రీస్తు సంఘాన్ని ఎలా పోషించి సంరక్షించాడో భర్త కూడా అలాగే పోషించి సంరక్షించాలి. సంఘం క్రీస్తుకి ఎలా లోబడి ఉంటుందో అదే విధంగా భార్య కూడా పురుషుడికి అలా లోబడి ఉండాలి అని చెప్తూ, అందుకనే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని అని ఉంటుంది. ఇది ఒక గొప్ప మర్మం అని ఉంటుంది. దాని గురించి ఎప్పుడు నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఏ మ్యారేజ్ ఎవరిది జరిగినా సరే దానికోసం బాగా ప్రార్థిస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా క్రీస్తుకి మాదిరిగా పురుషుడు, సంఘానికి మాదిరిగా భార్య ఉండాలి. కాబట్టి వారితో మాట్లాడి ఆ కుటుంబాన్ని చక్కగా కట్టయ్యా నీ జ్ఞానంతో అని నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. ఇది గొప్ప మర్మం. అంటే తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎందుకు హత్తుకుంటానంటే ఆ భార్యకి ముందు నుంచి అతనే శిరస్సు. తల్లికి ఉన్న శిరస్సు తండ్రి,
అది వేరు, అదొక యూనిట్, సెపరేట్ అయిపోయాడు ఇతను. ఈ పురుషుడు తను పెళ్లి చేసుకున్న భార్యకి శిరస్సు కాబట్టి వీరిద్దరు ఒక యూనిట్, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకొక యూనిట్. ఇలాగ వీరందరూ కలిసి ప్రతి కుటుంబము కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నారు. అందుకనే మనము ఒకరికొకరం లోబడి ఉండాలి అని ఎంత స్పష్టంగా చెప్పబడిందో, అలా లోబడి ఉన్నప్పుడు ఇది ఎపిఫానియా తర్వాతి 2వ ఆదివారం కాబట్టి మనము సంఘము క్రీస్తు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇతరులకి దేవుని యొక్క ప్రత్యక్షతని మన కుటుంబాలలోంచి మనం చూపించగలగాలి. ఒక భార్య ఎలా లోబడి ఉండాలి, ఒక భర్త తన భార్యను ఎలా ప్రేమించాలి, దీని ద్వారా ఇతరులకు ఇచ్చే సందేశము క్రీస్తు కూడా మన కోసం అంతే శ్రమపడి మన కోసం బలిదానంగా చేయబడ్డారు కాబట్టి ఆ బలిదానాన్ని గుర్తుంచుకుని, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని మేము ఇరువురం కూడా ఒకరు ప్రేమిస్తూ ఒకరు లోబడి ఉంటూ ఒకరికొకరం లోబడి ఉంటేనే సంఘము క్రీస్తు శరీరంతో సంపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత ద్వారా సమాజంలో సంఘములోంచి మనలోంచి కూడా ఒక మంచి దేవుని ప్రత్యక్షత బయలుదేరగలుగుతుంది. అన్యజనులకు దేవుని ప్రత్యక్షత అనేదే దీని అర్థం. అక్కడ దేవుని యొక్క మొదటి దర్శనం గురించి భయపడినప్పుడు దేవుడు అనుగ్రహించిన తన కుమారుడు చాలా సాత్వికుడుగా ప్రేమ కలిగి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎలా అయితే వచ్చారో దానిని గుర్తు చేసుకుంటూ ప్రతి కుటుంబంలో భార్య భర్త కూడా దేవుని పట్ల భయభక్తులతో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధాసక్తులతో జీవిస్తూ ఉంటే సమాజానికి మనం ఒక మంచి దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించగలం. కాబట్టి ప్రతి కుటుంబం కూడా అదే విధంగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతని అన్యజనులకి ఏ విధంగా చూపించగలగాలో ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నడిపింపుతో ముందుకు వెళ్ళాలి అని అందరికీ కూడా విన్నవిస్తూ మనందరి తరఫున దేవునిని వేడుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే మేము కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం తండ్రి. నాయన మొదటి దర్శనానికి భయపడినందువలన పరమ సాత్వికుడైన దైవ కుమారుని నువ్వు మా శరీరంతోనే, మాలాంటి శరీరంతోనే ఈ లోకానికి అనుగ్రహించారు తండ్రి. నాయన అటువంటి గొప్ప సాత్వికుడైన దేవుడు మా కోసం, నశించిపోయే మా కోసం వెదకి రక్షించడానికి వచ్చారు ప్రభా. ఇవన్నీ మేము గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్పారు. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ప్రభా సంఘానికి క్రీస్తుకి సాదృశ్యంగా పెట్టి మా ద్వారా ఇతరులకి దేవుని యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించటానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు మీకు స్తోత్రాలు పరమ తండ్రి. మేమందరం కూడా నీకు లోబడినట్లే ఇతరులకు లోబడి వారిని ప్రేమతో వారితో నడుచుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క వాక్యపు సారాంశము గుర్తుంచుకుంటూ ఆ మార్గంలో నడిపించడానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.